పరీక్షల భద్రతపై కేంద్రం హై అలర్ట్. టెక్ దిగ్గజాలకు స్పెషల్ గైడ్లైన్స్. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ప్రతిష్టాత్మక పరీక్ష నీట్ యూజీ. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా భారీ ఆసక్తి నెలకొంది. మెడిసిన్ చదవాలి అనే కలతో కోట్లాది మంది విద్యార్థులు ఈ పరీక్ష కోసం నెలల తరబడి కష్టపడుతూ ఉంటారు. అయితే పరీక్షా సమయం దగ్గర పడే కొద్దీ మరో భయం కూడా వెంటాడుతూ ఉంది. అదే క్వశ్చన్ పేపర్ లీక్ పేరుతో జరుగుతున్న భారీ మోసాలు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో నకిలీ ప్రశ్నాపత్రాలు, ఫేక్ లింకులు, మోసపూరిత గ్రూపులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి నీట్ పరీక్షల సమయంలో ఎలాంటి పేపర్ లీక్ ప్రచారాలకు అవకాశం లేకుండా కేంద్ర ఐటీ శాఖ నేరుగా రంగంలోకి దిగింది. నీట్ పరీక్షకు ముందు సోషల్ మీడియాలో ఒరిజినల్ ప్రశ్నాపత్రం మా దగ్గర ఉంది, ఎగ్జామ్కు ముందే పేపర్ అందిస్తాం, సీక్రెట్ కీ రిలీజ్ అయింది అంటూ ఎన్నో పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా టెలిగ్రామ్ ఛానళ్లు, వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ పేజీలు, యూట్యూబ్ వీడియోల ద్వారా ఈ ప్రచారం భారీ స్థాయిలో జరుగుతుంది. పరీక్షల టెన్షన్లో ఉన్న విద్యార్థులు, ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు ఈ వలలో పడిపోతున్నారు. కొందరు మోసగాళ్లు ఖచ్చితమైన ప్రశ్నాపత్రం అంటూ లక్షల్లో డబ్బులు వసూలు చేసి చివరికి నకిలీ పేపర్లు పంపిస్తున్న ఘటనలు గతంలో బయటపడ్డాయి. దీంతో విద్యార్థుల డబ్బు పోవడమే కాకుండా వారి మానసిక స్థితి కూడా దెబ్బతింటుంది. ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం భారీ టెక్నాలజీ ఆపరేషన్ ప్రారంభించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కలిసి సోషల్ మీడియా దిగ్గజ సంస్థలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాయి. ఇందులో ముఖ్యంగా మెటా, గూగుల్, టెలిగ్రామ్ వంటి సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. విద్యార్థుల్ని మోసం చేసే ఫేక్ గ్రూపులు, నకిలీ పోస్టులు, పేపర్ లీక్ ప్రచారాలను ముందుగానే గుర్తించి అడ్డుకునేలా ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేశారు. ఇకపై సోషల్ మీడియాలో నీట్ పేపర్ లీక్, ఒరిజినల్ నీట్ పేపర్, క్వశ్చన్ పేపర్ ఫర్ సేల్ వంటి అనుమానాస్పద పోస్టులు కనిపించిన వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వాటిని గుర్తించనున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ఏఐ టూల్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను 24 గంటలు స్కాన్ చేస్తాయి. అనుమానాస్పద కీవర్డ్స్, వైరల్ అవుతున్న గ్రూపులు, పెద్ద సంఖ్యలో షేర్ అవుతున్న ఫైల్స్ ఇవన్నీ నిఘాలో ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా ప్రశ్నపత్రం అమ్ముతున్నాం అనే పేరుతో గ్రూపులు, ఛానళ్లు నడుపుతున్నట్లు గుర్తిస్తే వెంటనే వాటిని డిలీట్ చేయనున్నారు. అంతేకాదు ఆ అకౌంట్ల వెనుక వ్యక్తులపై కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా టెలిగ్రామ్ ఇప్పుడు కేంద్ర సంస్థల ఫోకస్గా మారింది. ఎందుకంటే గతంలో పేపర్ లీక్ ముఠాలు ఎక్కువగా టెలిగ్రామ్ ఛానల్ ద్వారానే యాక్టివ్గా పనిచేశాయి అని దర్యాప్తులో బయటపడింది. సీక్రెట్ గ్రూప్, వీఐపీ బ్యాచ్, లిమిటెడ్ యాక్సెస్ వంటి పేర్లతో విద్యార్థుల్ని ఆకర్షించి ₹1,000 నుంచి ₹1,00,000 వరకు వసూలు చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కొందరు నకిలీ పీడీఎఫ్ ఫైల్స్ పంపించి మోసం చేస్తే మరికొందరు డబ్బులు తీసుకున్న తర్వాత పూర్తిగా మాయమయ్యారు. ఈసారి అలాంటి గ్రూపులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వాట్సాప్ గ్రూపులు కూడా ఇప్పుడు నిఘాలోకి వచ్చాయి. నీట్ ఒరిజినల్ కీ, 100% ష్యూర్ పేపర్, ఇన్సైడ్ సోర్స్ వంటి పేర్లతో విద్యార్థుల్ని టార్గెట్ చేసే గ్రూపుల్ని వెంటనే బ్లాక్ చేయనున్నారు. ఒకసారి ఫిర్యాదు వచ్చినా లేదా ఏఏ సిస్టమ్ అనుమానాస్పదంగా గుర్తించినా వెంటనే చర్యలు తీసుకునేలా వ్యవస్థను రూపొందించారు. విద్యార్థులు కూడా ఇలాంటి గ్రూపులకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. యూట్యూబ్, ఫేస్బుక్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కొందరు యూట్యూబర్లు పేపర్ లీక్ అయింది, ఈ ప్రశ్నలే వస్తాయి, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంది అంటూ వీడియోలు చేసి లక్షల వ్యూస్ సంపాదిస్తున్నారు. ఫేస్బుక్లో ఫేక్ పోస్టులు వైరల్ చేస్తూ విద్యార్థుల్లో భయం, గందరగోళం సృష్టిస్తున్నారు. ఈసారి అలాంటి కంటెంట్ను కూడా సోషల్ మీడియా కంపెనీలు తక్షణమే తొలగించనున్నాయి. విద్యార్థుల్ని తప్పుదో పట్టించే వీడియోలు, పోస్టులు, ప్రకటనలపై కఠిన చర్యలు తీసుకొనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం ఒకటే, విద్యార్థుల్ని మోసాల నుంచి కాపాడటం. ఎందుకంటే నీట్ పరీక్ష అనేది కేవలం ఒక ఎగ్జామ్ కాదు, లక్షలాది మంది విద్యార్థుల కళ. అలాంటి సమయంలో కొందరు కేటుగాళ్లు భయాన్ని ఉపయోగించుకొని డబ్బులు దోచుకోవడం తీవ్రమైన నేరంగా ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఇప్పుడు టెక్నాలజీ సహాయంతో ముందుగానే నకిలీ ప్రచారాలను అడ్డుకునే ప్రయత్నం ప్రారంభించింది. అధికారులు విద్యార్థులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి పేపర్ లీక్ పోస్టులను నమ్మొద్దు, అధికారిక సమాచారం కోసం మాత్రమే ఎదురు చూడండి అని సూచిస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్సైట్ లేదా అధికారిక ప్రకటనల ద్వారా మాత్రమే సమాచారం తెలుసుకోవాలని చెప్తున్నారు. ఎవరు ప్రశ్నాపత్రం పేరుతో డబ్బులు అడిగినా వెంటనే సైబర్ క్రైమ్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇక తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా కీలకమని నిపుణులు చెప్తున్నారు. పరీక్షల ఒత్తిడిలో ఉన్న పిల్లల్ని మరింత భయపెట్టకుండా సోషల్ మీడియాలో వచ్చే వదంతుల్ని నమ్మకుండా ఉండేలా అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో పిల్లల భయాన్ని చూసి తల్లిదండ్రులే తొందరపడి మోసగాళ్లకు డబ్బులు చెల్లించిన ఘటనలు ఉన్నాయి. మొత్తానికి ఈసారి నీట్ పరీక్షల సమయంలో సోషల్ మీడియాలో ఫేక్ పేపర్ లీక్ ముఠాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో టెక్నాలజీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఏఐ ఆధారిత నిఘా, సోషల్ మీడియా కంపెనీల సహకారం, వేగవంతమైన బ్లాకింగ్ సిస్టమ్ ఇవన్నీ కలిసి విద్యార్థుల్ని మోసాల నుంచి రక్షించనున్నాయి. అయితే చివరికి అత్యంత ముఖ్యమైనది ఒకటే, విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండటం.
షార్ట్ కట్ పేరుతో వచ్చే మోసాలను నమ్మకుండా కష్టపడి చదివిన విద్యార్థులే నిజమైన విజేతలు అవుతారని అధికారులు చెప్తున్నారు.